చంద్రబాబు నాయుడు ఒక పక్క వైఎస్ షర్మిల ఒక పక్క పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. కౌరవుల గుంపంతా ఒకటి, కృష్ణుడు ఒకటే ఒకటి, కృష్ణుడు ఒకటే, కృష్ణుడు శ్రీకృష్ణుడు. అదే విధంగా చూస్తే ఆల్రెడీ మొన్న షర్మిల కూడా అంటుంది జగన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేకపోయాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ప్రత్యేకత వస్తుంది, జాబులు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అన్ని వస్తాయి, నేను చెప్తున్నాను వైఎస్ రక్తాన్ని నేను చెప్తున్నాను. ఆయమ్మ సోనియా గాంధీ దత్తిపుత్రిక హైదరాబాద్ లో మాట్లాడమని ఆయమ్మని, ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి హక్కు లేదు, వచ్చే కాలానికి అడిగేదానికి అవకాశమే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు కరెక్టే, వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చిన తర్వాత ఆడపిల్ల అవుతుందని ఆయమే చెప్పింది, మళ్ళీ ఇక్కడ వచ్చి ఆయమ్మ అడిగేకి లేదు, చెప్పేకి లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే గెలిచే అవకాశం లేదంటే 1% కూడా రావు. కాంగ్రెస్ ప్రభావం జగన్ మీద చూపించే అవకాశం కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, సిపిఐ లేదు, టీజే లేదు, జనసేన లేదు, ఏడు ఆల్ 30%, 70% జగన్. 70% ఎస్సీలో, 70% బీసీలో, 70% ముస్లింస్, 70% క్రిస్టియన్స్, ఆల్ కాస్ట్ మెజారిటీ జగన్. పల్లెల్లోనూ నాయకుడనే ఓడి లేకుండా చేసినాడు. పేపర్లు సరిగా ఉంటే సచివాలయానికి పోవడము, పని చేసుకొని రావడం. వాళ్ళకి మా పేపర్లు ఇస్తే మా ఇంటికి పథకాలు వస్తున్నాయి. మీకు ఉదాహరణ కూడా ఎలా చెప్తున్నా, పందులే గుంపులుగా వస్తాయి, సింగర్గా వస్తాయి. దానికే ఉదాహరణ మా జగనన్న ఉన్నంత వరకు మా ఊపిరి కూడా జగనన్న కోసమే. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిల కూడా మళ్ళీ పోటీకి కాంగ్రెస్ నుంచి కదా. ఆయన ఇప్పుడు చెప్పినట్లు పెద్ద ఆయన చెప్పినట్లు ఆయన సోనియా గాంధీకి దత్తపుత్రిక అంతవరకే కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ జరుగువనా ఏమని అనుకోండి మేము దాంట్లో. ఓన్లీ జై జగన్ మాత్రమే. ఇక టీడీపీ ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు, ఇతరులు ఏమి ఉండదు. ఓన్లీ సీఎం జగన్ మాత్రమే జరుగుతుంది అంతవరకే. మీకు ఈ డౌట్ ఇదే డౌటే మీకు 60 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది ఎందుకు రావాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నుంచి కౌంట్ చేయండి. 60 రోజుల్లో మీకు తెలుస్తుంది ఏంటికి సీఎం కావాలనుకున్నారు అనేది. ఇప్పుడు నుంచి కౌంట్ చేయండి. ఇప్పుడు నుంచి డేట్స్ ఫిక్స్ చేసుకోండి. 60 రోజుల్లో నెక్స్ట్ సీఎం జగనే కావుతున్నాడు. అది ఏంటి కావుతున్నాడు అన్న కూడా మీకే తెలుస్తుంది. ఏంటంటే సంక్షేమ పథకం, ఏంటంటే అతని ప్రజా వస్తుడు మంచి పని చేశాడు కాబట్టి ఆయన గుర్తించుకుంటామా. చంద్రబాబు నాయుడు చూసినాము, కేసీఆర్ చూసినాము, అందరూ చూసినాము, అయిపోయింది. 40 ఏళ్ళు ఏం చేయకుండా ఇప్పుడేం చేస్తాడు చంద్రబాబు చెప్పు.